హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పరీక్షకు సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్లో ఇచ్చిన రీజనింగ్ బిట్స్ చూద్దాము. మనకి రీజనింగ్ నుంచి 20 బిట్స్ వస్తాయి. సో ఆ 20 రీజనింగ్ బిట్స్ని ఈ వీడియోలో మనము సాల్వ్ చేద్దాము. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎస్ఎస్సి జీడీ పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది మనకి ఆల్ఫాబెట్ సిరీస్ నుంచి వచ్చింది. సో JLNP ఇచ్చాడు, డాష్ LNPR ఒకటి, MOQS తర్వాత NPRT అని చెప్పి ఇచ్చేసాడు. సో ఒక్కసారి ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తే జే తర్వాత LMN చూడండి, జే తర్వాత మనకి ఏం రావాలి, కే రావాలి. కే తర్వాత LMN చూడండి, వరుసగా సిరీస్ సరిపోతుంది కదా, LMN వచ్చేసింది. చూడండి, కే ఉన్న ఆప్షన్స్ అన్నిటిలోనూ కే ఉందమ్మా. నెక్స్ట్ ఎల్ తర్వాత MNOP చూడండి, ఎల్ తర్వాత మనకి M వస్తుంది, MNOP సరిపోయింది కదా. తర్వాత NOPQR చూడండి, అన్నీ +1 అవుతున్నాయి. దాని తర్వాత లెటర్ వస్తుంది పి తర్వాత ఏమొస్తుంది మనకి క్యూ తర్వాత RST సరిపోయింది కదా. అంటే +1 ఇది మనకి కోడ్, అంటే ఒక్కొక్క లెటర్ వస్తుంది. KMOQ అనేది మనకి ఆన్సర్ అమ్మ. KMOQ అనేది ఆప్షన్ 4లో ఉంది. సో 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మామూలుగా ఈ ప్రాబ్లంలో మనకి సెకండ్ లెటర్ కనుక్కోవడంతో ఆన్సర్ వచ్చేస్తుంది. KM వచ్చింది కాబట్టి అక్కడే మనము ప్రాబ్లం స్టాప్ చేయొచ్చు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ కన్క్లూజన్ నుంచి ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో 3 స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాం. ఆల్ యాపిల్స్ ఆర్ బనానాస్. సో ఇక్కడ యాపిల్స్ అనుకుందాం, ఇవి యాపిల్స్. ఈ యాపిల్స్ అన్నీ కూడా బనానాస్ అంట. సో ఇక్కడ బనానాస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఆల్ గ్రేప్స్ ఆర్ బనానాస్. సో గ్రేప్స్ కూడా, అన్ని గ్రేప్స్ కూడా బనానాసే అంటమ్మా ఇది. నెక్స్ట్ ఆల్ బనానాస్ ఆర్ ప్లమ్స్. ఈ బనానాస్ అన్నీ కూడా ప్లమ్స్ అంటమ్మా. అంటే ఈ మొత్తం సెట్ అంతా మళ్ళీ ఎందులో ఉంటుంది, ప్లమ్లో ఉంటుంది. సో ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ వెన్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ ఎప్పుడైతే వచ్చిందో దీనికి సంబంధించి ఇచ్చిన కన్క్లూజన్స్ని చెక్ చేయండి. ఆల్ యాపిల్స్ ఆర్ ప్లమ్స్. సో యాపిల్స్ ఆర్ బనానాస్, బనానాస్ ఆర్ ప్లమ్స్ కాబట్టి కన్క్లూజన్ 1 కరెక్ట్. ఆల్ గ్రేప్స్ ఆర్ ప్లమ్స్, ఇది కూడా కరెక్టే. కన్క్లూజన్ 2 కూడా కరెక్టే. సమ్ గ్రేప్స్ ఆర్ బనానాస్. సో మేబీ సమ్ గ్రేప్స్ ఆర్ బనానాస్, ఎందుకని ఆల్ గ్రేప్స్ ఆర్ బనానాస్ అయినప్పుడు సమ్ గ్రేప్స్ ఆర్ బనానాస్ అవుతుంది కదా. సో 3 ఇది కూడా కరెక్టే. సో మొత్తం 3 కన్క్లూజన్స్ మనకి కరెక్ట్ అవుతాయి కాబట్టి ఆప్షన్ 2 ఆల్ కన్క్లూజన్స్ ఫాలో ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి, వరుసగా రాయండి. ఇంగ్లీష్ డిక్షనరీలో ప్రకారం మనకి ఇస్తాడు కదా ప్రాబ్లము. సో ఇంగ్లీష్ డిక్షనరీలో ఎలా అరేంజ్మెంట్ అవుతుందో ఈ 5 వర్డ్స్ని మనం ఆ రకంగా అరేంజ్ చేయాలి. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే గ్రీన్, GREEN గ్రీన్, తర్వాత GRATE ఒకటి, GREET ఒకటి, GROOM తర్వాత GREAT. ఒక్కసారి మనం చూసుకుంటే ఫస్ట్ 2 లెటర్స్ మనకు అన్నీ కామన్గా ఉన్నాయి. మనకి థర్డ్ లెటర్ నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. సో దిస్ ఈజ్ 5th లెటర్, ఫస్ట్ 5, O అంటే 15th లెటర్, 5th లెటర్. సో మనకి ఫస్ట్ లెటర్తో స్టార్ట్ అయింది ఏంటమ్మా, ఇది. కాబట్టి 2 అనేది మనకి ఫస్ట్ ఉంటుంది, అన్నిటిలోనూ 2 ఉందమ్మా. సో నెక్స్ట్ దీని తర్వాత వచ్చేటువంటి లెటర్ ఒకసారి చూసుకుంటే ఈ ఉంది, అన్నిటికీ ఈ ఉందమ్మా. ఇక్కడ ఈ ఉంది కాబట్టి 4th లెటర్ చెక్ చేయాలి మనము. ఇక్కడ కూడా ఈ వచ్చింది. సో ఇది 15 వచ్చింది. సో ఇక్కడ 1 వచ్చింది. సో ఇక్కడ 15th లెటర్ వచ్చింది కాబట్టి ఆ 3 మిగతా స్థానాల్లో ఉంటే 4 అనేది 5వ స్థానంలో ఉంటుంది. సో ఇక్కడ చూడండి, 2 మొదటి స్థానంలో ఉంటుంది, 4 5వ స్థానంలో ఉండాలి. కాబట్టి ఆప్షన్ 1 మనం తొలగించవచ్చమ్మా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 3 5 ఉందమ్మా. 5 తర్వాత 1 వచ్చింది. సో ఇక్కడ ఈ 5 అనేది మనకి సెకండ్ ప్లేస్లో వస్తుంది. అంటే 2 5 ఉండాలమ్మా. 2 5 ఇక్కడ 2 3 వచ్చింది,
ఇక్కడ 2 1 వచ్చింది. కాబట్టి ఆప్షన్ 2 కాదు, ఆప్షన్ 4 కాదు, మనకి 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ 5 అనేది ఏదైతే ఉందో ఇది సెకండ్ ప్లేస్లోకి వచ్చేస్తుంది. 2 5 తర్వాత 1. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈ రెండిట్లో చూడండమ్మా, ఎన్ ఇక్కడేమో ఎన్ ఏమో 14th లెటరు, ఇదేమో 20th లెటరు. కాబట్టి 2 5 తర్వాత 1 వస్తుంది, అంటే ఇది థర్డ్ ప్లేస్లో వస్తుంది, ఇది 4th ప్లేస్లో వస్తుంది. కాబట్టి మనకి 2 5 తర్వాత 1 తర్వాత 3 4 ఇది ఆర్డరు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ నెంబర్స్ని మనము ఇంటర్చేంజ్ చేస్తే, ఏ రెండు నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనడమ్మా. 3 77. ఫస్ట్ ఆప్షన్ చూడండి 377. సో ఇక్కడ ఉన్నటువంటి 3ని తీసుకువెళ్ళి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి 3ని తీసుకెళ్ళి ఇక్కడ ఇంటర్చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది, 3 డివైడెడ్ బై 7 -2 ఇంటూ 77 + 3 అమ్మ. మనకి 4 రావాలి. ఎప్పుడైనా చూడండి బాడ్మాస్ రూల్ ప్రకారం మనం డివిజన్ చేసినప్పుడు ఇక్కడ డివిజన్ పాసిబుల్ కాదు, అటువంటిది మనము ఇంటర్చేంజ్ చేయకూడదమ్మా. అలాగే 3 and 7 అంటే ఇది ఇక్కడ కూడా చూడండి, ఈ 3ని 7తో మనం ఎక్స్చేంజ్ చేసినప్పుడు 77 డివైడెడ్ బై 3 -2 ఇంటూ 3 7. సో ఏమవుతుంది, ఇది పాసిబుల్ అవుతుందా మనకి, 77/3 పాసిబుల్ అవుతుందా, అవదు కదా. సో కాబట్టి ఇది ఎప్పుడు చేయకూడదు మనం. నెక్స్ట్ 2 and 4 చెక్ చేద్దాం. 2 and 4 చెక్ చేద్దాం, అంటే ఈ 2 ఈ 4 చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, సో 77 డివైడెడ్ బై 7 మనకు పాసిబుల్ అవుతుంది, -2 ప్లేస్లో మనం ఇప్పుడు 4 రాస్తున్నాం, ఇదే కదా ఎక్స్చేంజ్ చేసేది. 4 ఇంటూ 3 + 3 ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాడు. సో 77 డివైడెడ్ బై 7 అంటే మనకి 11 వస్తుందమ్మా. 4 ఇంటూ 3 మనకి ఏమవుతుంది, 12 అవుతుంది. 12 + 3, సో 11 - 12 -1, -1 + 3 ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో 2 ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. కాబట్టి 2 and 4ని మనం ఎక్స్చేంజ్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఒకసారి 2 and 7 ఎక్స్చేంజ్ చేసి చూద్దాం. 2 and 7 కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి 2 and 7ని మనము రాసుకుంటే ఇక్కడ 77 చూడండి, ఇక్కడ మళ్ళీ 77లో డివైడెడ్ బై 2 అయిపోతుంది, -7 ఇంటూ 3 + 3 అవుతుందమ్మా. ఇది 4కి ఈక్వల్ అవుతుందా లేదా మనం చెక్ చేయాలి. సో కాబట్టి ఇది 4కి అలాగే ఈక్వల్ కాదు, ఎందుకంటే 77 డివైడెడ్ బై 2 అనేది మనకు పాసిబుల్ కాదు. సో కాబట్టి డివిజన్ కనుక మనం చెక్ చేసుకుంటే అప్పుడు మనం ఈజీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, కొంతమంది కీర్తి, సుమన్, శుభ్, కనక్, పారి, చారు, శ్లోక్ అండ్ శివి are sitting around a square table facing the center of the table. Some of them are sitting at the corners while some are sitting at the exact center of the set. సో ఇక్కడ మనం ఒక డయాగ్రామ్ వేసుకుందాం. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి మనం ఒక డయాగ్రామ్ వేసుకుందాం. స్క్వేర్ అన్నాడు, సో స్క్వేర్ ఇలా అనుకుందాము, ఒక టేబుల్. సో 8 కార్నర్స్ ఉన్నాయి కాబట్టి మనకి 8 మందిని ఇచ్చాడమ్మా. అందరూ కూడా ఈస్ట్ సెంటర్ వైపు ఫేస్ చేస్తూ కూర్చున్నారు అనుకుందాం. ఏమన్నాడు, కీర్తి సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ శుభ్. కీర్తి సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ శుభ్ అండ్ కీర్తి సిట్స్ వన్ ఆఫ్ ద కార్నర్స్. సో కీర్తి ఒక కార్నర్లో ఉంది, ఏదో ఒక కార్నర్ మనం ఫిక్స్ చేసుకుందాం, ఎందుకంటే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏం లేదు కాబట్టి. సో కీర్తికి సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ శుభ్ అనేటువంటి వ్యక్తికి లెఫ్ట్ సైడ్ ఉంది. సో కీర్తికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి లెఫ్ట్, ఇది రైట్ అవుతుంది. కీర్తికి కూడా ఇది లెఫ్ట్, ఇది రైట్ అవుతుందమ్మా. సో అతను లెఫ్ట్ సైడ్ అంటే కీర్తికి రైట్ సైడ్ శుభ్ ఉన్నాడు కదా, థర్డ్ ప్లేస్ అంటే 1 2 3 అంటే ఇక్కడ శుభ్ ఉంటాడమ్మా. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ శుభ్ అనేటువంటి అతను కూర్చుంటాడు. నెక్స్ట్ కీర్తి సిట్స్ అట్ వన్ ఆఫ్ ద కార్నర్స్. నెక్స్ట్ కనక్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పారి అండ్ పారి డస్ నాట్ సిట్ అట్ ఎనీ ఆఫ్ ద కార్నర్స్ దగ్గర పారి కూర్చోదని చెప్తున్నాడు. అంటే 1 2 3 మనకి 3 కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ 3 కార్నర్స్ దగ్గర పారి ఉండదు. అండ్ ఇంకేమన్నాడు, కనక్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పారి.
సెకండ్ టు ద రైట్ ఆఫ్ పారి. ఫర్ ఎగ్జాంపుల్ పారి ఇక్కడ ఉందనుకోమ్మా, పారికి రైట్ సైడ్ శుభ్ ఉన్నాడు ఆల్రెడీ. సో కాబట్టి మనం పారి ఇక్కడ కాకుండా కార్నర్లో ఉండదు కాబట్టి ఇక్కడ ఫిక్స్ చేద్దాం. ఇక్కడ ఫిక్స్ చేస్తే సో ఈమెకి రైట్ సైడ్ రైట్ ఆఫ్ పారి అన్నాడు కదా, రైట్ సైడ్ ఇది అవుతుంది కాబట్టి ఇక్కడ కనక్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు ఈ ప్లేస్లో. సో నెక్స్ట్ పారి ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ చారు. సో చారు ఇక్కడ కానీ ఉండదమ్మా, ఈ ప్లేస్లో కానీ చారు ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చూద్దాం. సుమన్ డస్ నాట్ సిట్ అట్ ఎనీ మిడిల్ ఆఫ్ ది సైడ్స్. సో మిడిల్ ఆఫ్ ద సైడ్స్లో సుమన్ ఉండడు అంటే సుమన్ కార్నర్ దగ్గర ఉంటాడనే కదా, అంటే ఈ కార్నర్ దగ్గర ఫిక్స్ చేసుకుంటే ఇక్కడ మనకి చారు వస్తుంది, అంతే కదా. ఎందుకంటే పారి నైబర్ కాదన్నాడు కాబట్టి ఇక్కడ ఉంటుంది. సో సుమన్ సైడ్స్లో కూర్చోడు కాబట్టి కార్నర్స్లో ఉంటాడు, అంటే ఈ ప్లేస్లో ఎక్కడైనా ఉండొచ్చు. బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఇక్కడ రాశాను నేను. నెక్స్ట్ ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ సుమన్ అండ్ శ్లోక్. సుమన్కి శ్లోక్కి మధ్య ముగ్గురు 1 2 3. ఇక్కడ శ్లోక్ ఉంటాడు, ఇక్కడ ఎవరు ఉంటారు, శ్లోక్ ఉంటాడు. సో కాబట్టి ఫైనల్గా మిగిలింది ఎవరు, ఈ ప్లేస్లో శివి ఉంటాడు అనమాట. సో ఇది మనకి అయిపోయింది. నెక్స్ట్ మనం అడిగింది ఏంటంటే హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ శివి. సో లెఫ్ట్ రైట్. సో లెఫ్ట్ శివికి రైట్ సైడ్ అమ్మ, ఇది ఫస్ట్ పారి ఉంది, సెకండ్ ప్లేస్లో శ్లోక్ ఉన్నాడు. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ట్రాక్. సో ట్రైన్ అనేది ట్రాక్ మీద వెళ్తుంది, కార్ అనేది మనకి రోడ్ మీద వెళ్తుంది. సో కాబట్టి ఇక్కడ కరెక్ట్ సూటబుల్ అనాలజీ ఏంటంటే రోడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే టైర్ కాదు, బస్సు కాదు, పెట్రోల్ కాదు. ట్రైన్ ట్రాక్ మీద వెళ్తుంది, కార్ రోడ్డు మీద వెళ్తుంది. 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ TEA 23 అని చెప్పాడమ్మా. SKY వచ్చేసి 52 అయితే JAM ఎంత అంటున్నాడు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ అంటాం కదా, ఈ వాల్యూస్ రాసుకుందాం. ఇది 20, ఇది 5, ఇది 1 యాడ్ చేసేది. 20 + 5 25 + 1 26 వచ్చింది, కానీ మనకెంత ఉంది 23. సో 3 letters 1 2 3 కదా, బహుశా 3 letters తీసేసి ఉంటాడు, 23 అయింది. ఇక్కడ స్కై చూడండి, ఇది 19, ఇది 11, ఇది 25 యాడ్ చేయండి అమ్మ. 30 + 5 55, 55లోంచి 3 తీస్తే 52 వచ్చేసింది కదా. సేమ్ JAM జామ్ చూడండి, జామ్ అంటే ఎంత మనకి 10 + 1 + 13 24 అయింది. 24లోంచి 3 తీస్తే ఆన్సర్ ఈజ్ 21. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్లస్ అంటే మైనస్ అని, మైనస్ అంటే ఇంటూ అని, ఇంటూ అంటే డివిజన్ అని, డివిజన్ అంటే ప్లస్ అని చెప్పేసి అన్నాడు. ఈ ఆపరేషన్స్ని మనం ఎక్స్చేంజ్ చేసుకొని మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుందో లేదో చూద్దాం. సో ఫస్ట్ ఒక్కొక్క దాన్ని చెక్ చేయాలి మనం. సో 96 ఇక్కడ డివిజన్ మీన్స్ ప్లస్ అమ్మ. 96 + 3 ప్లస్ మీన్స్ మైనస్, సో -56 సో ఇక్కడ ఇంటూ అంటే డివిజన్ అమ్మ. 56 / 16 మైనస్ అంటే ఇంటూ 5. సో 56 ఇక్కడ ఉంది డివిజను, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. ఈ వాల్యూ ఖచ్చితంగా 45కి అయితే ఈక్వల్ కాదు, ఎందుకంటే 56/16 × 5. సో 16 5 క్యాన్సిల్ కాదు, 56/16 క్యాన్సిల్ కాదు. సో అది మనకి ఇంటిజర్ వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆప్షన్ 1 మనకి కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది చూడండి సెకండ్ది 20. సో ప్లస్ అంటే ఏమనుకున్నాం మనము, మైనస్ అంట. ప్లస్ అంటే మనకి మైనస్ అంటమ్మా. ప్లస్ అంటే మైనస్ అయినప్పుడు 44 డివిజన్ అంటే ఏం రాసుకోవాలి, ప్లస్ రాసుకోవాలి. 44 + 11 మళ్ళీ ఇంటూ అంటే ఏం రాసుకుంటాం మనము, డివిజన్ రాసుకుంటాం. 11 / 3 మైనస్ అంటే ఏం రాసుకోవాలి మనము, ఇంటూ రాసుకోవాలి. ఇంటూ 3 = మనకి 30 రావాలి. ఇక్కడ 11 / 3 అమ్మ. 11 / 3 అనుకున్నా ఇక్కడ 3/9 ఉంది కాబట్టి 11/3 × 9 రాసుకోవచ్చు. 33 వస్తుందమ్మా. 33 + 20 53 - 44 ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 30. ఇక్కడ చూడండి 11/3 × 9 అవుతుంది. ఇది 11/3 × 9. సో ఈ 3 టైమ్స్ పోతే 33 వస్తుంది. 33 + 20 53. 53 - 44 అంటే మనకి దాదాపు 9 వస్తుంది, అంతేకాని 30కి ఈక్వల్ కాదు. సో 2 ఈజ్ ఆల్సో రాంగ్.
నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చెక్ చేయండి 108. సో ప్లస్ అంటే ఏం రాసుకోవాలి మనం మైనస్ ఈజ్ 3, మైనస్ అంటే ఏం రాసుకోవాలి మనము ఇంటూ 3 ఇంటూ 36 మల్టిప్లికే ఇంటూ అంటే డివిజన్ 36 డివైడెడ్ బై 6 డివిజన్ అంటే ప్లస్ 15. సో ఇది ఎంత అవుతుందో చూడండి 36/6 36/6 మనకి 6 అవుతుంది. 6 3 జార్ 18 అవుతుంది. ఇదంతా అమ్మ 18 అవుతుంది. 36/6 6 అవుతుంది. 6 ఇంటూ 3 18 అవుతుంది. -18 ప్లస్ 15 108 మైనస్ 3 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 105. సో 105 ఈజ్ ఈక్వల్ టు 105 కాబట్టి ఆప్షన్ 3 మనకి రైట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ కూడా ఒక్కసారి చెక్ చేద్దాము. 15 మైనస్ అంటే ఏం రాసుకోవచ్చమ్మా ఇంటూ 15 ఇంటూ మనకేమైంది 6 అయింది. ఇంటూ అంటే డివిజను 15 డివైడెడ్ బై 15. సో ప్లస్ అంటే మైనస్ రాసుకోవచ్చు -80 ప్లస్ అంటే మళ్ళీ -2 అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ -82 వచ్చేసింది. ఒకవేళ ఇక్కడ మనము 15 ఇంటూ 15 అంటే 6 -82 -6 అంటే దాట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 25. సో ఆప్షన్ 4 ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. సో ఓన్లీ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రాగ్ టాడ్పోల్. సో ఇన్సెక్ట్ మనకి దేంతో కనెక్ట్ అయి ఉంటుందమ్మా లార్వాతో కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే టాడ్పోల్ నుంచి ఫ్రాగ్ వస్తుంది. సో అలాగే ఇన్సెక్ట్కి ముందు మనకేముంటుంది లార్వా నుంచి మనకి ఇన్సెక్ట్ అనేది వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎనాలజీ. నెక్స్ట్ ఇది చూడండి అమ్మా స్క్వేర్ని ఇలా రాస్తారు, సర్కిల్ని రాస్తే ఈక్వేట్. ఒకసారి స్క్వేర్ చూడండి SQARE. ఒకసారి దీన్ని హాఫ్ చేయండి UQSERA. చూడండి అదే కదా UQSERA. హాఫ్ చేసి రివర్స్ చేయడం. సర్కిల్ కూడా చూడండి హాఫ్ చేసాము RICELC. అలాగే ఈక్వేట్ EQUATE. హాఫ్ చేయండి UQEETA. సో UQEETA. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. హాఫ్ చేయడము రివర్స్ చేయడము. నెక్స్ట్ 53:7, 77:10, 69 డాష్. సో ఒకసారి ట్రయల్ అండ్ మెథడ్ చూస్తే ఇది 7 8 56 దగ్గరగా ఉంది. అందులోంచి 3 తీసేస్తే నాకు 53 వచ్చింది. ఒకసారి చెక్ చేద్దాం. 10 × 8 80, 80లోంచి 3 తీస్తే 77 వచ్చిందమ్మా. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో దీంట్లో 3 మైనస్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ 69 + 3 చేస్తే నాకు 72 వస్తుంది. 72 అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ 8లో ఎలా రాసుకోవచ్చు 8 × 9 రాసుకోవచ్చు. అంటే 9 8 జార్ 72, 72లోంచి 3 తీస్తే 69. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి నెంబర్ ఏంటమ్మా 9 అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి LMNOPQR సిట్టింగ్ ఇన్ ఎ రో ఫేసింగ్ ఈస్ట్. సో ఇక్కడ ఒక వరుసలో కూర్చున్నారు వీళ్ళు. సో 1, సో 2, 3, 4, 5, 6, 7 మెంబర్స్ వీళ్ళు. సో 7 మెంబర్స్ ఇక్కడ రాసుకున్నాను నేను. సో O ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ టు రైట్ ఆఫ్ N. O ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ టు రైట్ ఆఫ్ N. సో Nకి రైట్ సైడ్ O ఉంటున్నాడని చెప్తున్నారమ్మా. సో ఇది మనం రైట్, ఇది లెఫ్ట్ అనుకుందాము. Q సిట్స్ అట్ వన్ ఆఫ్ ద ఎండ్స్ ఆఫ్ ద రో అండ్ P సిట్స్ ఇమీడియట్ టు రైట్ ఆఫ్ ఇట్. సో Q ఒక ఎండ్లో కూర్చున్నాడు. Qకి రైట్ సైడ్ P ఉన్నాడమ్మా. Qకి రైట్ సైడ్ P అంటే ఖచ్చితంగా P ఇక్కడ ఉండాలి. Q ఖచ్చితంగా లెఫ్ట్ ఎండ్లో ఉంటేనే ఇది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేమన్నాడు L ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ M అండ్ N. ఇంకేమన్నాడు O ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ N అన్నాడు. O ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ N. సో కాబట్టి ఇమీడియట్ రైట్ ఆఫ్ Nకి రైట్ సైడ్, Nకి రైట్ సైడ్ అంటే O ఇక్కడే ఉంటాడు. ఇక్కడ కానీ. సో Nకి రైట్ సైడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనకేమి ఇచ్చాడు M అండ్ Nకి మధ్యలో L ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి L ఇక్కడ ఉంటే M ఇక్కడ ఉంటాడమ్మా. మిగిలిన పైన వ్యక్తి ఎవరు R. సో ఇది మనకి అరేంజ్మెంట్. L అనే ఆ వ్యక్తి Mకి Nకి మధ్యలో ఉన్నాడు.
అలాగే ఓ ఈ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎన్ రైట్ సైడ్ ఓ ఉన్నాడు. సో మిగిలిపోయిన లాస్ట్ ప్లేస్ ఆర్. మనల్ని అడిగిన క్వశ్చన్ అంటే హూ ఈ సిట్టింగ్ అట్ ద రైట్ ఎండ్ ఆఫ్ ది రో. రైట్ ఎండ్ ఆఫ్ ది రో ఎవరున్నారమ్మా? ఆర్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆర్ అనేటువంటి వ్యక్తి రైట్ ఎండ్లో కూర్చున్నాడు. నెక్స్ట్ ఇది సిరీస్ చూడండి. 400 తర్వాత 410 425. సో జస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఎడిషన్ ఉంటుందమ్మా. ఎడిషన్ చూసుకోండి ఒకసారి. ఇది 10 పెరిగింది, ఇక్కడేమో 15 పెరిగింది, ఇక్కడేమో 25 పెరిగింది, ఇక్కడేమో 40 పెరిగింది. మరి ఇక్కడ ఎంత పెరుగుతుంది? సెకండ్ రౌండ్ చూద్దాం. ఇక్కడ 5, ఇక్కడ 10, ఇక్కడ 15. సో కాబట్టి ఇక్కడ 20 పెరుగుతుంది. 40 + 20 60. ఇవి రెండు యాడ్ చేస్తున్నారు చూడండి. 10 + 5 15, 15 + 10 25, 25 + 15 40. సో 40 + 20 60. సో 490 + 60 ఈజ్ 550. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 550. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. P and Q means P is sister of Q, P% Q means P is brother of Q, $Q means P is mother of Q, P is equal to Q means P is father of Q. సో ఇక్కడ మనల్ని C is related to A అంటే ఇక్కడ వరకు చేస్తే చాలా ప్రాబ్లం, ఇంకేం అవసరం లేదు. సో A to B చూడండి. ఏకి బీకి మధ్య రిలేషన్ డాలర్ ఉంది కదా. డాలర్ మీన్స్ A is mother ఆఫ్ B. సో B నుంచి Cకి మధ్య రిలేషన్ ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా. B ఈజ్ ఫాదర్ ఆఫ్ C అంటే C Bకి సన్ ఆర్ డాటర్ అయి ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా A ఈజ్ మదర్ ఆఫ్ B కాబట్టి గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్. గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్ అవుతుంది. C రిలేటెడ్ టు అన్నాడు కాబట్టి ఆప్షన్స్ చూడండి. డాటర్ కాదు, సిస్టర్ కాదు, మదర్ కాదు, గ్రాండ్ డాటర్ని ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకు జెండర్ తెలీదు, గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 133 156 క్వశ్చన్ మార్క్ 202 225 248. సో ఇది కూడా దగ్గరగానే ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఇది ఎంత అవుతుంది? 23 డిఫరెన్స్ ఉంది. 202కి 225 కూడా 23 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ కూడా 23 డిఫరెన్స్ ఉంది. అంటే ఏమైంది? ఇక్కడ 23 డిఫరెన్స్ ఉంటుంది, ఇక్కడ కూడా 23 డిఫరెన్స్ ఉంటుంది. 23 యాడ్ చేయండి. 6 + 3 9 7 1 179 రావాలి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి అమ్మా. ఇది కూడా మనకు ఆల్ఫా బెటికల్ సిరీస్. RAP TEV VIB నెక్స్ట్ XMH డాష్ అని ఇచ్చాడు. సో RST ఇక్కడ చూడండి. S మిస్ అయింది. T UV WX Y మిస్ అవ్వాలి, మనకి Z రావాలి. అంతే కదా. Z ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి. ZQN. సో Q B గానా N అనేది మనము చెక్ చేసుకోవాలమ్మా. ఇంకా రెండో లెటర్ చెక్ చేయొద్దు మనము. లాస్ట్లో చూద్దాం మనం ఏమవుతుందని. P నుంచి ఇక్కడ V వచ్చిందమ్మా. అంటే P అనేది మనకి 16th లెటరు, ఇది 22nd లెటరు, ఇది సెకండ్ లెటర్. దట్ మీన్స్ 28th లెటర్. ఓకే. సో 2 + 6 మళ్ళీ ఇది 8th లెటరు. సో 8 + 6 వీ నీడ్ 14th లెటర్, దట్ ఈజ్ N. ZQN. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి. ఇది ఫస్ట్ లెటర్, ఇది 5th లెటర్. 4 యాడ్ అవుతుంది. 5 + 4 9, 9 + 4 13, 13 + 4 17, 17 ఈజ్ Q. సో ZQN. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. సో మనకి ఏమైందమ్మా? ఇక్కడ +2 యాడ్ అవుతూ వచ్చింది ఫస్ట్. ఇక్కడ 18, ఇది 20 కాబట్టి ఫస్ట్ +2 అయింది. తర్వాత ఏం చేసాం మనము? +4 యాడ్ చేసాము. తర్వాత ఏం చేసాం మనము? +6 యాడ్ చేసాం. +2 +4 +6 ఇది మనకి కోడ్. నెక్స్ట్ ఇది చూడమ్మా. ఇది మనకి డైస్కి సంబంధించింది. డైస్కి సంబంధించింది మనకి రొటేషన్ని బట్టి మనం ఫిగర్ ఫైండ్ అవుట్ చేసి 6కి ఆపోజిట్ ఏముంటుందని. ఇక్కడ చూడండి. ఈ ఫిగర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. పైన 6 ఉంది. సో ఇక్కడ 3, ఇక్కడ 2 ఉందమ్మా. సో ఈ 2 ఇక్కడికి వచ్చిందమ్మా. ఈ 2 ఇక్కడికి వచ్చిందంటే ఈ 3 ఇక్కడికి వెళ్ళి ఉంటుందనే కదా. ఈ 2 ఇక్కడికి వచ్చిందంటే 3 ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడ ఉన్నటువంటి 4 ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 4 ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి 4 ఇక్కడికి వచ్చింది. అంటే
అంటే మనకేమర్థమైంది 3 ఈజ్ ఆపోజిట్ టు 4 3, 4 ఒకదానికొకటి ఆపోజిట్గా ఉన్నాయి అన్నాడు. సో ఇక్కడ ఈ ఫిగర్ చూడండి. సో ఇక్కడ మనం ఏం చేసాము 6ని ఫ్లిప్ చేసాము ఇలాగా. ఫ్లిప్ చేస్తే నాకు 5 వచ్చింది. 6ని ఫ్లిప్ చేస్తే నాకు 5 వచ్చిందంటే 5 ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ ఉంటేనే కదా, 4 ఏం మారలేదు మళ్ళీ. సో కాబట్టి 2కి ఆపోజిట్గా ఎవరున్నారు 5 అనేటువంటి నెంబర్ ఉంది. సో ఫైనల్గా డైస్లో మనకు 6 నెంబర్స్ ఉంటాయి కాబట్టి 6కి ఆపోజిట్గా ఎవరు ఉంటారమ్మా 1 ఉంటారు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి అమ్మా, ఇది ఇందులో ఏది మనకి సెలెక్ట్ అవుతుందని చూడండి. ఇక్కడ మనకి టాప్ ఎడ్జ్లో ఇది లేదు కాబట్టి బి కాదమ్మా. సో ఇక్కడ కూడా ఇది కనెక్ట్ అయింది కానీ ఇది కాదు, మనకి రొటేషన్ అనేది ఉండకూడదు. ఇక్కడ ఏ చూడండి అమ్మా, ఏ చూడండి, ఇక్కడ చూడండి, మనకి ఇది సరిపోతుంది చూడండి, ఇక్కడ ఇలా ఇచ్చింది, ఇది సరిపోవట్లేదా, ఏ అనేది ఈ ఫిగర్ ఈ ఏరియా ఏదైతే ఉందో మనకి క్లియర్గా ఏ అనేది మనకి సరిపోతుంది కాబట్టి ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూస్తే ఇక్కడ మనకి సిరీస్ ఏంటంటే యాక్చువల్గా ADSRTM, ఇది ఎస్ ఇది టీ, ఇక్కడ సిరీస్ రాంగ్ ఇచ్చాడు మనకి. ADSRT ఇది మనకి కరెక్ట్ సిరీస్. ఒకసారి ఇక్కడ మనము చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి లెటరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి లెటరు ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లెటర్ ఇక్కడికి వచ్చింది, ఈ ఆర్ ఏమో ఇక్కడికి వచ్చింది చూడండి, ఆర్ ఇక్కడికి వచ్చిందా, ఇవి రెండు ఒకదానికొకటి ఎక్స్చేంజ్ అయినాయి, అలా మనకి సిరీస్ ఫార్మ్ అయింది. ఇక్కడ ఏమైంది ఆర్ ప్లేస్లో మనకి న్యూ లెటర్ వచ్చింది వి అనేది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాం, ఇవి రొటేట్ అయినాయి చూడండి, ఇవి రొటేట్ అయినాయి చూడండి. అంటే ఏ ఇక్కడికి వచ్చింది, ఎస్ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ టీ ఇక్కడికి వచ్చింది, డి ఇక్కడికి వచ్చింది. సో ఏం మార్పులేదు. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్లో జరుగుతుంది, అంటే ఇక్కడ ఉన్నటువంటివి ఇక్కడికి వచ్చిందా, తర్వాత ఇవి రెండు ఇంటర్చేంజ్ అవుతాయి చూడండి, టీఏ ఇంటర్చేంజ్ అయినాయి, ఎస్ ఏమవుతుంది ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చిందా, నెక్స్ట్ ఈ డి ఏమవుతుంది ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి డి వచ్చిందమ్మా. సో అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ ఇంకేమవుతుంది, ఈ డి అనేది మనకి న్యూ లెటర్ రావాలి అంటే ఏసి కాదు, ఈ రెండిట్లోనే ఏదో ఒకటి. ఇవేమవుతాయమ్మా రొటేట్ అవుతాయి అనుకున్నాం కదా ఇవి రెండు. సో కాబట్టి ఇక్కడ టీ ఇక్కడికి వస్తుంది, వి ఇక్కడికి వస్తుంది, ఏ ఇక్కడికి వస్తుంది, ఎస్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ కొత్త లెటర్ ఎం వచ్చింది. సో అలా వచ్చింది ఏముందమ్మా TSVAM. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడమ్మా మిర్రర్ ఇమేజ్ రైట్ సైడ్ అంటున్నాడు. రైట్ సైడ్ అయినప్పుడు మనకి ఇవి రెండు ఇంపార్టెంట్ అమ్మా, ఇది అటు ఇది ఇటు రావాలి, అంటే పర్సంటేజ్ ఇటు హ్యాష్ ఇటు ఉండాలి. ఇక్కడ చూడండి సి తప్పు, పర్సంటేజ్ ఇటు హ్యాష్ ఇటు ఉన్నప్పుడు ఈ బ్లాక్ది అటు ఉండాలి, వైట్ది ఇటు ఉండాలి. చూడండి బ్లాక్ అటు వైట్ ఇటు ఉన్నది ఏమని చూడమ్మా పర్సంటేజ్ ప్లైన్ బ్లాక్ వైట్. ఏ చూడండి ఇక్కడ కరెక్ట్, ఇక్కడ ఏ తప్పుగా ఉంది, బి కాదు, ఇక్కడ ఏ ఎలా ఉందో అలాగే ఉంది కాదు. సో కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ వైట్ వచ్చింది ఇక్కడ, కాబట్టి ఏ తప్పు. ఏది సూటబుల్ అయిందమ్మా డి అనేది మనకి కరెక్ట్గా సూటబుల్ అయింది, కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ అవుతుంది. ఇవి మనకి SST GD కానిస్టేబుల్ ఎగ్జామ్స్ సంబంధించి రీజనింగ్లో 20 బిట్స్ని మనము ఈ వీడియోలో అయితే సాల్వ్ చేసాము. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే GNV కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ని మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా SSC GD పరీక్ష ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.